నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రం పైన ఆంధ్రప్రదేశ్ భారీ కుట్రకు పకడ్బందీ ప్లాన్ చేస్తే అడ్డుకట్టగా నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సింది పోయి తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడుకి ధారాదత్యం చేస్తూ ఉన్నాడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అతను ముఖ్యమంత్రిగా అయ్యింది తెలంగాణ రాష్ట్రం 4.5 కోట్ల ప్రజల సమస్యలు తీర్చడానికి కాదు. అతను ముఖ్యమంత్రి అయ్యింది చంద్రబాబు నాయుడు గారి యొక్క కలల సాకారం చేసుకోవడానికి. ఆయన ఏ రోజైతే ఆయన శిష్యుడిగా ముందుకు సాగాడో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కుల మీద కానీ తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమల విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనకు రావాల్సిన నీటి వాటల పరంగా కానీ అన్నీ కూడా చంద్రబాబు నాయుడుకు పోయేటట్టుగా మొత్తం విత్ లెటర్లతో సహా అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వీళ్ళే జలశాఖ దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో మాకు 45 టీఎంసీలే చాలని సంతకాలు పెట్టొచ్చి మరి మిగతా 45 టీఎంసీలు ఆంధ్రాకు మళ్ళేటట్టుగా వీళ్ళ అన్ని డాక్యుమెంట్స్ పైన వీళ్ళ యొక్క ఆటోగ్రాఫ్ని బయోగ్రాఫ్ని ఇచ్చేసి వచ్చేసిర్రంట. అందుకనే ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు చూడని విధంగా అసెంబ్లీలో కేసీఆర్ గారు వచ్చి కూర్చోగానే కేసీఆర్ గారు ఇది చేతులు అనుకోకండి కాళ్ళు అనుకోండి అనుకుంటూ ఆయన చేతులు పట్టుకున్న విషయాన్ని మనం చూసింది. దానికి గల కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి దొరికిపోయిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దొరికిపోయిండు, అడ్డంగా దొరికిపోయారు. ఆనాడు ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడనియకుండా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో రేవంత్ రెడ్డి 50 లక్షలతోటి ఎమ్మెల్యే కొనుగోలు కార్యక్రమాలు చేస్తే ఆ వ్యవహారాన్ని తొక్కి పట్టి నారదీసి పట్టించే కార్యక్రమాలు చేసి జైల్లో తిప్పకూడి తెప్పించారు ఇదే రేవంత్ రెడ్డిని. మళ్ళీ ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఎండబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం ఒక్కసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. తెలంగాణ ఎడారే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ 5 నెలల క్రితమే కేంద్ర అనుమతి. పోలవరం బనకచెర్ల నల్లమల సాగర్ 2 ప్రాజెక్టులు ఒక్కటే, ప్రాజెక్టులు 2 అయినా నీళ్లు మాత్రం తెలంగాణవే. 16/7/2025న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో బనకచెర్లపై 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల అధికారుల భేటీ. 31/7/2025న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పర్మిషన్ తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోకుండా క్లియరెన్స్ ఎలా వస్తుంది? ఎస్, అది వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టే ఇదే బనకచెర్లకు అదే పోలవరంకి ప్లస్ నల్లమల్ల సాగర్కి వీళ్ళ ఆటోగ్రాఫ్ని ఇట్లా రాసి వచ్చిరట. తెలంగాణ మోకాలు అడ్డు పెడితే ఆగిపోయే ప్రాజెక్ట్ అది. రేవంత్ రెడ్డి ముందుండి మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని మోకాలు అడ్డు పెడితే ఆగే ప్రాజెక్టు. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు తెలంగాణ ముఖ్యమంత్రి, దెన్ తెలంగాణ మినిస్టర్. సో వీళ్ళు ఏం చేసిర్రు, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కొన్ని మూటలు తీసుకున్నారు, కొన్ని వేల కోట్లు తీసుకున్నారు. పోయి జలశక్తి శాఖ దగ్గర కూర్చొని వీళ్ళు సంతకాల అగ్రిమెంట్, మాకు ఏం అభ్యంతరం లేదు, మా నీళ్లు కూడా మేము ఇవ్వడానికి సిద్ధమే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎటు చచ్చిన మాకు సంబంధం లేదు, రైతాంగం వాళ్ళ యొక్క నడ్డి ఇరిగిన మాకు సంబంధం లేదు, కానీ ఈ నీళ్లు ఆంధ్రాకు పోవాలన్నట్టుగా వీళ్ళు సంతకాలు పెట్టొచ్చిరు. మిత్రులారా, లోపల ఒప్పందాలు లేనిదే ఇచ్చారా? రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మొద్దు నిద్రపోతున్నట్లు నటిస్తున్నారా? నీళ్ల దోపిడిపై పోరాటం చేయండి, మీ పోరాటానికి మేము అండగా ఉంటాం, ఢిల్లీలో ఎక్కడ ధర్నా చేద్దామన్నా మేము రెడీ. తెలంగాణ ఒప్పుకోకుండా ఎలా అనుమతి ఇచ్చారో ఇది ఉంది కదా, సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి ముందే ధర్నా చేద్దాం పదండి అంటూ హరీష్ రావు గారు చెప్పారు. ఇది ఈ లెటర్ ఏదైతే అవపడతా ఉంది మిత్రులారా, ఈ హరీష్ రావు గారు కూడా ఏదైతే చూపెడతా ఉన్నారో, అయితే ఈ ఏదైతే లెటర్ ఉందో పూర్తి పర్మిషన్ తోటి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మా నీళ్లు ఏపీకి పోవడానికి సిద్ధం, ఆ ప్రాజెక్టులు కట్టడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదనుకుంటూ వీళ్ళు లెటర్ రాసి వచ్చిరట. వినండి, ఇక బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్, గోదావరి నీళ్లు పోతున్నాయి, బచావత్ ఆర్డర్ ప్రకారం కృష్ణాలో దక్కాల్సిన 45 టీఎంసీల వాటా కూడా పోతుంది. రేవంత్ చంద్రబాబుది పరస్పర సహకారం, రేవంత్ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. 11/12/2025న నల్లమల సాగర్ టెండర్లకు చివరి తేదీ. 16వ తారీఖు 12 నెల 2025న నల్లమల సాగర్పై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్. 23/12/25న బనకచెర్ల ప్రాజెక్టు పరిశీలన కోసం కమిటీ వేసిన రేవంత్. 16న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి 23న కమిటీ వేస్తే కోర్టులో కేసు వీక్ కాదా అనుకుంటూ కొన్ని కథనాలు. ఇక రేవంత్ రెడ్డి ఎట్లాంటి ద్రోహం మీరు వినండి. ఇక రేవంత్ ద్రోహి, అప్పుడు ఉద్యమ ద్రోహి, ఇప్పుడు నీళ్ల ద్రోహి. బనకచెర్లపై ఢిల్లీ మీటింగ్కు పోను అంటూ పోయాడు, సమావేశంలో చర్చ జరగలేదు అన్నాడు, జరిగింది. ఆ జెండాలో లేదు అన్నాడు, ఆ జెండాలో ఉంది. కమిటీ వేయను అని చెప్పాడు, ఇప్పుడు వేశాడు. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ ఆడుతుండు. నిజంగా నంబర్ 1 తెలంగాణ రాష్ట్రాన్ని మరణ శాసనం రాసే ఏకైక మహానుభావుడు రేవంత్ రెడ్డి. ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానే కాదు, ఇతను చంద్రబాబు కోసం పనిచేస్తూ ఉన్నాడు, ఆయన చెప్పు చేతల్లో పనిచేస్తూ ఉన్నాడు, ఆయన చెప్పినట్టే ఈయన వింటున్నాడు, ఆయన చెప్పినట్టే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక
దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరయ్యా అంటే ఆదిత్యనాథ్ దాస్ చైర్మన్గా కమిటీ. చంద్రబాబుకు దాసుడు ఈ ఆదిత్యనాథ్ దాస్. ఏపీలో 10 ఏళ్ళు జలవనరుల శాఖ కార్యదర్శి, తెలంగాణ జలదోపిడీకి కీలకమైన వ్యక్తి. మన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 100కు పైగా లేఖలు రాశాడు. అంటే కేసులకు ఇక మొత్తం చెప్పాలంటే తెలంగాణ నంబర్ 1 ద్రోహి అని చెప్పుకోవాలి. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి మన కోసం ఏం చేస్తాడు? చంద్రబాబు చెబితే సలహాదారుగా దాస్ను పెట్టుకుండు. చంద్రబాబు చెబితేనే కమిటీ చైర్మన్ చేసిండు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఏపీకి అనుకూలమైన వ్యక్తులు 3. ఇలా కమిటీతో తెలంగాణకు ఎలా అన్యాయం జరుగుతుందో మిత్రులారా ఇక మీరే చూడండి. ఇక్కడ క్లియర్ కట్గా మనకు ఒక తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు ఇంక్లూడింగ్ ఇక్కడ నాగార్జున సాగర్, శ్రీశైలం, అది గోదావరి జిల్లాలో ప్లస్ ఇటు కృష్ణా నది మనకు పూర్తి మ్యాప్ తోటి ఇచ్చారు మిత్రులారా. అయితే ఇక్కడ ఏంది వ్యవహారం అంటే కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారు, మేడిగడ్డను కట్టారు, బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు పోతున్నాయి. ఇక కృష్ణా జలాలపైన వచ్చింది లొల్లి. ఒకటి పోలవరం ప్రాజెక్టు ద్వారా ఇంతకుముందు రేవంత్ రెడ్డి బాగా డ్రామా చేశాడు. ఇక్కడ మనకు 2009లో 18 టీఎంసీ రావాల్సింది పోయి రేవంత్ రెడ్డి ఇక్కడ 1000 టీఎంసీ ఉంటే చాలా మనకు అన్నాడు. ఇక్కడ మనకు 700 పైగా టీఎంసీలు కృష్ణానదిలో ఉంటే మాకు 500 టీఎంసీలు జరని రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే ఈ జలశాఖ శక్తి దగ్గర ఏదో కూర్చొని ఆయన పెట్టాడో మీరు ఇక్కడ చూడొచ్చు మిత్రులు క్లియర్ కట్గా. ఇది కృష్ణానది మన తెలంగాణ రాష్ట్రం మీద నుంచి పారుకుంటూ ఆంధ్రాకి పోతుంది. అదేవిధంగా నాగార్జున సాగర్, ఈ 2 సాగర్లు ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైలం ఏదైతే ఉందో ఈ శ్రీశైలం ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి సీదా వీళ్ళు నల్లమల సాగర్కు నీళ్లు తీసుకునే డైరెక్ట్ అన్నట్టు నల్లమల నుంచి డైరెక్ట్గా ఏపీకి తీసుకునే కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. అదే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, బనకచెర్ల వీటి నుంచి వీళ్ళు నీళ్లు తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మిత్రులారా. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు నీళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వాలను, కేంద్ర యొక్క జలశక్తి శాఖకు భవిష్యత్తు తరాలు కూడా నీళ్ళు అందే విధంగా కేసీఆర్ గారు కొన్ని టీఎంసీల పైన నీటి వాటాలను కరెక్ట్గా చేసి పెట్టాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది మిత్రులారా అంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా చెప్తాడో, ఏ విధంగా అయితే గీతలు గీస్తాడో అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే కేసీఆర్ బయటకు వచ్చిండు. ఇంత కుట్ర జరుగుతుంది అయినా కూడా సిగ్గు లేకుండా మేము ఆపుతున్నాం, మేము చేస్తున్నాం అనుకున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నట్టు కేసీఆర్ బయటకు వచ్చారు. బయటకు వచ్చి అసెంబ్లీ పెట్టాలని వాళ్ళు చెప్పారు. ఇక నుంచి మేము బహిరంగ సభలు పెడతామని కూడా చెప్పారు. బహిరంగ సభలు పెట్టడంతో రేవంత్ రెడ్డి భయపడిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము మా దొంగతనాలు ఏడ బయటపడతాయని అసెంబ్లీ పెట్టాడు. కేసీఆర్ ఏమన్నాడు, బహిరంగ సభలు పెడదాం, అదే పాలమూరులో, రంగారెడ్డిలో, ఇదే విధంగా నల్లగొండలో పెద్ద పెద్ద సభలు పెడదాం, సభలు పెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం. ఈసారి కొడితే మనం కొట్టుడికి ఏపీ ప్రభుత్వం దడుసుకోవాలి, అదేవిధంగా కాంగ్రెస్ సర్కారు కూడా జైలుకు పోవాలి అన్నట్టుగా కేసీఆర్ గారు తన 1:19 మాట్లాడిన మాటకి రేవంత్ రెడ్డి అసెంబ్లీ పెట్టాడు. ప్రజా సమస్య మీద పెట్టలే, నీళ్ళ మీద పెట్టాడు. సిగ్గుండకర్లా, తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేయడానికి సిగ్గుండకర్లా, తెలంగాణలో లేకుండా మీరు ఆంధ్రోళ్ళ. అట్లాంటప్పుడు ఆంధ్రాలో పోయి చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ మీద మోకరిల్లి ఏమైనా జోకేది ఉంటే జోక్కోండి. అంతేగాని తెలంగాణ రాష్ట్రాన్ని మరీ అన్యాయం చేయడానికి ఇది మరి ఘోరమైన చూశారు కదా. వీళ్ళు ఏ టైంలో ఎక్కడెక్కడ దేనికి జలశక్తి శాఖకు వీళ్ళు లెటర్ రాశారో, ఏ విధంగా మాకు అభ్యంతరాలు లేవు ఆ ప్రాజెక్టులు కడితే మా నీళ్లు మొత్తం వాళ్ళకి పోయినా కూడా మాకు ఇబ్బంది ఏమి లేదని ఏ విధంగా వాళ్ళు మాట్లాడారో ఆచా తూచి అదే జరుగుతూ ఉంది. దీనిపైన కేసీఆర్ గారు ఊరుకోరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది ఆ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. రేవంత్ రెడ్డి గారు కాపాడరు, కాంగ్రెస్ పార్టీ అసలే కాపాడదు. ఈ బీజేపీ వాళ్ళు అయితే మొద్దు నిద్రలో ఉన్నారు. వాళ్ళకి తెలిసినా కూడా కమిషన్లు తీసుకుంటారు తప్ప దీనిపైన వాళ్ళు ప్రశ్నించరు, స్పందించరు, ఏం చేయరు. సో నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి. మన రాష్ట్రాన్ని సర్వం ఆగజేయడానికి ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ రెడ్డి కొనసాగుతూ ఉన్నాడు. దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోండి, దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపే కార్యక్రమాలు చేయండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆగం చేసుకోకండి అనేది మన యొక్క నిర్ణయం. తెలంగాణ గొంతుకనై, తెలంగాణ బిడ్డలమై మనం కొట్లాడాలి, దీనిపైన స్పందించాలి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని 10 మందికి షేర్ చేసే ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే నిజం అనేది తెలవాలి, నిజం అనేది బయటికి రావాలి. రేవంత్ రెడ్డి ఎసుంటోడు అనేది బయటికి రావాలి. తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ ప్రాంతానికి ఈరోజు ద్రోహం చేస్తూ ఉన్నాడు. ఆనాడు కాళోజీ గారు చెప్పినట్టుగానే ప్రాంతీయతరవాదిని తనేధర్మాలే, ప్రాంతీయవాదిని బొంద తీసి పాతరేయాలనుకుంటూ చెప్పారు. ఈరోజు అదే జరుగుతుంది. మరి కేసీఆర్ గారు ఏ విధమైన యాక్షన్ తీసుకోబోతున్నారు, దీని తగ్గట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందో పూర్తి స్థాయిలో చూడడానికి కూడా ప్రయత్నం చేయాలి మిత్రులారా. మొత్తానికి మాత్రం దొంగతనం బయటపడింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కొన్ని లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకొని వీళ్ళు మన నీళ్ళని ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఉన్నారు. మరి నీళ్లు పోతే ఏం బాధ అవుతుందో ఇక్కడ మీకు చాలా అనిపించచ్చు. ఎడారి ప్రాంతాలు,
మళ్ళీ వలసపోయే ప్రాంతాలు, కాలువను నమ్ముకున్న ప్రజలు, చెరువుని నమ్ముకున్న ప్రజలు, కుంటల్ని నమ్ముకున్న ప్రజలు, వాగులు నింపుకున్న ప్రజలు మొత్తం ఎడారి అవుతుంది, మొత్తం నీళ్లు లేకుండా ఖతం అవుతుంది. మీరు చూడండి.